Hello students, welcome to the class. Today we will discuss another set of one word substitutions. Okay. Amenable means అమెండ్మెంట్ అంటే మార్పు గురి చేయడం అన్నట్టు. ఏదైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే కాన్స్టిట్యూషన్లో ఏదైనా ఒకటి లా చేంజ్ చేయడం అన్నట్టు. ఇక్కడ అమెండబుల్ అంటే ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ఏదైనా మార్పుకు లోన్ అవ్వడం అన్నట్టు. ఓకే, ఈజ్ అమెండబుల్ టు అడ్వైజ్. ఏదైనా అడ్వైజ్ చెప్తే తను మార్పు తీసుకుంటాడని అర్థం, దాని అడ్వైజ్ దగ్గర నడుచుకుంటాడని అర్థం. ఓకే, సో ఎక్కువ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది ఎక్కువ మనకు వాడతామండి. ఓకేనా, అమెండ్మెంట్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, దెన్ యామికబుల్ అంటే ఫ్రెండ్లీ మేనర్, ఫ్రెండ్లీగా ఏదన్నా ఎవరితో రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేయాలంటే యామికబుల్ మేనర్లో మెయింటైన్ చేయాలి అని చెప్తారు అన్నట్టు. ఓకేనా, యామికబుల్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్లీ. ఓకే, ఫ్రెండ్లీగా. సో యామికబుల్లీ మీన్స్ యామికబుల్ అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ లాగా ఉండడం అన్నట్టు. ఓకే, ద రిజాల్వ్డ్ ద ఇష్యూ యామికబుల్లీ అంటే స్నేహపూర్వకంగా వాళ్ళు సమస్య పరిష్కరించుకోరని అర్థం. ఓకే, ద రిజాల్వ్ ద ఇష్యూ యామికబుల్లీ. ఓకే, యామ్నీషియా అంటే మనకు మెమొరీ లాస్ అన్నట్టు. మెమొరీ లాస్. ఓకే, ఇక్కడ మనకు మూవీస్లలో ఏదైనా దెబ్బ తాకితే మనకి ఆమ్నీషియాతో బాధపడుతుందని చెప్తారు అన్నట్టు. ఎక్కువ మూవీస్లలో చూస్తాం ఇట్లాంటి సీన్స్. సో కిక్ మూవీ ఉంటుంది కదా, కిక్ మూవీలో పార్ట్ 2లో రవితేజ మెమొరీ లాస్ పేషెంట్ లాగా యాక్ట్ చేస్తాడు. సో అక్కడ ఆలీ చెప్తాడు అన్నట్టు, ఈ సఫరింగ్ ఫ్రమ్ యామ్నీషియా అని అంటాడు. ఓకే, యామ్నెస్టీ అంటే అఫీషియల్ పార్డన్. ఇప్పుడు మన కంట్రీ అతను వేరే కంట్రీ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తున్నాడు అనుకోండి, అక్కడ వర్క్ చేసే దగ్గరనో ఎక్కడనో ఆ కంట్రీ రూల్స్ ఏదన్నా బ్రేక్ చేస్తే, మీన్స్ అక్కడ రూల్స్ ఏదైనా బ్రేక్ చేస్తే అతన్ని ఒక స్టేషన్లో అంటే మామూలుగా అతన్ని అరెస్ట్ చేశారు. సో మనకు సంబంధించిన వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని ఒకటి ఉంటుంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అది అఫీషియల్ పార్డన్ అనేది ఇస్తుంది అన్నట్టు, అంటే అఫీషియల్గా క్షమాభిక్ష అనేది పెడుతుంది. సో మన కంట్రీ పరిధి దాటింది కాబట్టి వేరే కంట్రీలో కాబట్టి అది క్రైము. సో మనం ఇంటర్నేషనల్గా రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఇంటర్నేషనల్ ఇక్కడ రిక్వెస్ట్ చేసుకోవాలి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. అప్పుడు ఏం చేస్తుంది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అఫీషియల్గా పార్డన్ అనేది ఇస్తుంది. ఓకే, ఆమ్నెస్టీ ఈజ్ నథింగ్ బట్ అఫీషియల్ పార్డన్. ఎమోరల్ మీన్స్ వితౌట్ మోరల్ సెన్స్ అంటే నీతి నిజాయితీ మంచి మానవత్వం ఏం లేకుండా ఉండడం ఎమోరల్. నీతి నిజాయితీ స్పెషల్. యాంబిబియన్స్ అంటే నీకు భూమిపైన యాజ్ వెల్ యాజ్ నీటిలో రెండిట్లలో నివసించే జంతువుని మనం ఏమంటామంటే యాంఫిబియం అని అంటాం. ఓకే, ఉభయచరం తెలుగులో. సో ఇక్కడ మనకు కప్ప కావచ్చు, తాబేలు కావచ్చు, ఇవి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం అన్నట్టు యాంఫిబియాన్కి. ఓకే, చూడండి యాంఫిబియన్ అంటే స్పెల్లింగ్ కూడా తీసుకోండి, AMPHI యాంఫిబియన్, BIANS. ఓకే, యాంఫిబియన్స్. మీకు తర్వాత కూడా వస్తుంది, ఇది యాంఫిబియన్ కదా, యాంబిడెక్స్టేరియస్ అని వస్తుంది. యాంబిడెక్స్టేరియస్ అంటే రెండు చేతులతో రాసే, డెక్స్టేరియస్ అంటే స్కిల్ఫుల్, యాంబిడెక్స్టేరియస్ అంటే రెండు చేతులతో రాసే అతని యాంబిడెక్స్టేరియస్ అంటాం. ఓకే, యాంబివర్ట్ అంటే బోత్ ఇంట్రావర్ట్ అండ్ ఎక్స్ట్రావర్ట్ రెండు లాగా ఉండే, అంటే రెండు వ్యక్తిత్వాలు కలిగి ఉండే వ్యక్తిని మనం యాంబివర్ట్ అని అంటాం. యాంబివలెంట్ అంటే కూడా అంతే. సో ఇంట్రావర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రావర్ట్ ఫీలింగ్స్ ఉండే అతన్ని యాంబివలెంట్ అంటాం. సో యాంప్యూట్ అంటే ఏదైనా ఒక లింబు లేకుండా, అంటే మామూలుగా ఏదైనా ఒక కాలు లేకుండా ఉండడం. ఓకేనా, ఇప్పుడు మనం పారా ఒలింపిక్స్ చూస్తాం కదా, పారా ఒలింపిక్స్లో మీకు చాలా వరకు ఇట్లాంటి సీన్స్ కనిపిస్తుంటాయి. రన్నింగ్ కానీ మారథాన్లో కానీ వాళ్ళు పారా ఒలింపిక్స్లో, సో వాళ్ళు ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో దే హ్యావ్ మచ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఓకే, మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి వాళ్ళకు. సో వాళ్ళు కాలు లేకపోయినా కానీ ఇలా ఒక దానికి ఎక్విప్మెంట్ అలా పెట్టుకొని వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఓకే,
ఎనాగ్రామ్ అంటే ఒకసారి ఇటున్న వర్డ్స్ అటు అంటే మామూలుగా 2 వర్డ్స్ తీసుకున్నాం అనుకో, ఆ వర్డ్లో ఈ వర్డ్లో 2 సేమ్ ఉంటాయి లెటర్స్. కాకపోతే ఆ లెటర్స్ యొక్క అరేంజ్మెంట్ చేంజ్ అవ్వడం వల్ల దాని దాని నా మీనింగ్ అనేది చేంజ్ అవుతుంటుంది. సపోజ్ ఇప్పుడు లిజన్ అనేది ఉంది. లిజన్ యొక్క వర్డ్స్ మనం చేంజ్ చేసినాం, కొన్ని వర్డ్స్ అటు ఇటు చేసినాం వల్ల మాకు సైలెంట్ అనే వర్డ్ వచ్చింది. ఓకేనా? సో లిజన్ అండ్ సైలెంట్ ఈ రెండింటిని ఏమంటామంటే ఎనాగ్రామ్ అని అంటాం. ఓకే, చూడండి. అనాలజీ అంటే మన రీజనింగ్లో వస్తాయి, అనాలజీ క్వశ్చన్స్ వస్తాయి. అంటే సో మనం సిమిలారిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? కంపారిజన్ ఫర్ సిమిలారిటీ. ఓకే, అనాలిసిస్ ఏదైనా ఎగ్జామ్ కావచ్చు, ఎగ్జామినేషన్ కావచ్చు, ఎక్స్పెరిమెంట్ కావచ్చు, అనాలిసిస్ చేస్తారంటారు. అంటే దాన్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేయడం అన్నట్టు. ఓకేనా? పరీక్షించడం, క్షుణ్ణంగా పరీక్షించడం ఈజ్ కాల్డ్ అనాలిసిస్. ఆర్కీ అంటే రూల్. అనార్కీ అంటే మొత్తానికి రూల్ లేకుండా ఉండడం. ఓకేనా? అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ అనార్కీ. సరే, అనాటమీ అంటే ఒక బాడీ యొక్క పార్ట్స్ ఉంటాయి కదా, ఆ బాడీ యొక్క పార్ట్స్ని మనం అనాటమీ సబ్జెక్ట్ అని అంటాం అన్నట్టు. సో బీజెడ్సీ కావచ్చు, బీఎస్సీ జువాలజీ, బాటనీ వాళ్ళకు ఈ అనాటమీ సబ్జెక్ట్ అనేది వాళ్ళు కామన్గా ఉంటుంది, ఎంబీబీఎస్ వాళ్ళకు కూడా. ఓకే, సో అనాటమీ బాడీ పార్ట్స్ గురించి స్టడీ చేయడం అన్నట్టు. ఓకే, సో యాంకర్ ఎవరైతే టీవీలో రేడియోలో న్యూస్ని ప్రజెంట్ చేస్తారో వాళ్ళని యాంకర్ అని అంటాం. యాన్షియంట్ ఏదైనా ఓల్డ్ దాని గురించి చెప్పేటప్పుడు మనం యాన్షియంట్ అనేది వాడతాం అన్నట్టు. సో వేల సంవత్సరాల క్రితం దాని గుళ్ళ గురించి కానీ, యాన్షియంట్ టెంపుల్స్, మోస్ట్లీ యాన్షియంట్ టెంపుల్, యాన్షియంట్ మోన్యుమెంట్స్ అని వాడతాం మనం. సో స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, ANCIE అని వస్తుంది యాన్షియంట్. ఓకే, IENT యాన్షియంట్. సో యాంటీడోట్ ఏదైనా ఒక దగ్గర మిమ్మల్ని ఒక స్పీచ్ ఇవ్వడానికి పిలిచారు అనుకోండి, సపోజ్ ఒక ఎడ్యుకేషన్ గురించి కానీ, ఒక పొలిటీషియన్ గురించి కానీ మీరు స్పీచ్ ఇవ్వడానికి మీరు పిలిస్తే ఏం చేస్తారంటే దానికి సంబంధించిన ఒక ఇంపాక్ట్ స్టోరీ ఒకటి చెప్తారు మీరు. ఆ ఇంపాక్ట్ స్టోరీ అనేది ఎలా ఉంటుందంటే చిన్న షార్ట్ స్టోరీ అన్నట్టు. అంటే దాని గురించి అంటే ఎడ్యుకేషన్ గురించి, అంటే ఎడ్యుకేషన్ వల్ల ఒక పర్సన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రీచ్ అయ్యాడు, అంటే పొలిటికల్ పవర్ వల్ల ఏం మార్పు జరిగిందని ఒక చిన్న కథలాగా మీరు చెప్తారు. చెప్పి అది చెప్పినాక మొత్తం స్పీచ్ అంతా స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? సో ఏదైతే ఆ చిన్న షార్ట్ స్టోరీ ఉందో ఆ షార్ట్ స్టోరీ మనం ఏమంటామంటే యాంకిడోట్ అని అంటాం. షార్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈజ్ కాల్డ్ యాంకిడోట్. ఓకే, సో అనెస్థీషిస్ట్ ఎవరైతే మొత్తం మంది ఇస్తారో అతన్ని అనెస్థీషిస్ట్ అంటాం. ఓకేనా? ESTHEST అనెస్థీస్ట్. ఓకే, అనెస్థీషిస్ట్ ఎవరైతే మత్తు మంది ఇస్తారో వాళ్ళని అనెస్థీషిస్ట్ అంటాం. ఓకే, నేను చూడండి. అనైల్ అంటే అనైల్లో నిల్ అన్న చూడండి, ఈ నిల్ గుర్తుపెట్టుకోండి. నిల్ అంటే 0. ఓకే, 0 అంటే జీరో ఎనర్జీ ఉండడం అంటే వీక్గా ఉండడం. అంటే వృద్ధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం ఈ అనైల్ అయిన వర్డ్ అని మనం వాడతాం. ఓకే, యానిమోసిటీ అంటే ఏమిరా పశువులా ప్రవేశించడం, యానిమల్ లాగా బిహేవ్ చేయడం అన్నట్టు. యానిమోసిటీ యానిమల్ లాగా బిహేవ్ చేయడం. ఓకే, అంటే స్ట్రాంగ్ హ్యాట్రేడ్ వ్యతిరేకంగా ఉండడం. వాడు ఒక పర్సన్ పశువులాగా ప్రవర్తించడం అన్నట్టు. మనిషివా పశువు అంటారు ఇష్టం అట్లా. సో అనిహిలేట్. సో ఇప్పుడు ఏదన్నా ఒక 2 కంట్రీల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఇట్లాంటి వర్డ్స్ చాలా వస్తుంటాయి. అంటే వీళ్ళపైన బాంబులు వేయడం కావచ్చు, వీళ్ళు వాళ్ళపైన బాంబులు వేయడం కావచ్చు. అక్కడ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు డిస్ట్రాయ్ అవుతుంది అన్నట్టు. సో దే హ్యావ్ అనిహిలేటెడ్ ది ప్రాపర్టీ, దే హ్యావ్ అనిహిలేటెడ్ ది ఎనిమీ అని ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి, అంటే మొత్తం డిస్ట్రాయ్ చేయడం అన్నట్టు. సో ద ఆర్మీ అనిహిలేటెడ్ ది ఎనిమీ. ఓకే, డిస్ట్రక్టెడ్ ది ఎనిమీ. ఓకే, యానివర్సరీ ఈజ్ నథింగ్ బట్ ఇయర్లీ ఈవెంట్ని మనం యానివర్సరీ అని అంటాం. ఓకే, ఎవ్రీ ఇయర్ జరుపుకునేదాన్ని. యానమాలీ ఇర్రెగ్యులారిటీ. ఓకే, యానమాలీ ఈజ్ నథింగ్ బట్ ఇర్రెగ్యులారిటీ. అనాలజీ అంటే సిమిలారిటీ ఫర్ కంపారిజన్ ఫర్ సిమిలారిటీ. ఇక్కడ నీకు అనామాలీ అంటే ఇర్రెగ్యులారిటీ. ఓకే,
అనానిమస్ అన్నోన్ పర్సన్. ఎవరైతే అన్నోన్ పర్సన్ ఉంటారో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అనానిమస్ అని అంటాం అన్నట్టు. అంటే ఆకాశ రమణ ఉత్తరాలు అట్లా అంటారు చూసినాం, అట్లా అంటారు. ఏ లెటర్ ఫ్రమ్ అనానిమస్, లెటర్ వాస్ అనానిమస్. సో వన్స్ ఒకసారి మనం చూద్దాం, రివైజ్ చేద్దాం ఒకసారి. సో చూడండి, అమెండబుల్ అంటే ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్, అంటే ఈజీగా. అమెండ్మెంట్ అంటే మార్పుకు లోనవ్వడం, అమెండబుల్ అంటే కూడా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. ఆమికబుల్ ఏదైనా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం, ఫ్రెండ్లీగా ఈ రిజాల్వ్ సెట్ చేసుకోవడం అంటే ఆమికబుల్లీ రిజాల్వ్ సెటిల్మెంట్ అని అంటారు. సో ఆమికబుల్లీ ఫ్రెండ్లీగా ఉండడం. యామ్నీషియా లాస్ ఆఫ్ మెమరీ చెప్పిన కదండి. యామ్నీషియా పేషెంట్, యామ్నీషియా పేషెంట్ అంటే రవితేజ, పిక్ మూవీలో రవితేజ యామ్నీషియా పేషెంట్ అంటే మెమరీ లాస్ పేషెంట్ అని గుర్తుపెట్టుకోండి. యామ్నెస్టీ, యామ్నెస్టీ అంటే అఫీషియల్ పార్డన్. ఎవరైనా మన దేశం అతను వేరే దేశం దగ్గరికి వెళ్ళి అక్కడ తప్పు చేస్తే అక్కడ మనం ఒకవేళ రిక్వెస్ట్ చేసుకోవాలి వస్తే యామ్నెస్టీ ఇంటర్నేషనల్ రిక్వెస్ట్ చేసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, అఫీషియల్ పార్డన్ అనేది ఇస్తారు. ఓకే. అమోరల్ నీతి నియమాలు ఏం లేకుండా ఉండడం అమోరల్. సో ఆంఫిబియన్స్ లివ్ ఆన్ ల్యాండ్ ఈస్ కాల్డ్ ఆంఫిబియన్. యాంప్టీ అంటే ఏదైనా ఒక కాల్ లేకుండా కానీ ఏదైనా లేకుండా ఉండడం కానీ యాంప్టీ అంటాం. ఓకే. అనాగ్రామ్ రీఅరేంజ్మెంట్స్ ఆఫ్ వర్డ్స్ అంటే అందులో రెండు వర్డ్స్ తీసుకుంటే ఇందులో లెటర్స్ సేమ్ ఉంటాయి, కాకపోతే అరేంజ్మెంట్స్ ఆఫ్ లెటర్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దిస్ కాల్ అనాగ్రామ్. అనాలజీ సిమిలారిటీ ఫర్ కంపారిజన్. ఓకే. అనాలజీ అక్కడేమో అనమాలీ అనాలజీ చూసుకోండి. అనమాలీ అంటే కంపారిజన్ ఫర్ డిఫరెన్స్. ఓకే. అనాలజీ అంటే కంపారిటివ్ ఫర్ సిమిలారిటీ. అనాలిసిస్ ఏ డీటెయిల్ ఎగ్జామినేషన్ క్షుణ్ణంగా పరిశీలించడం. ఓకే. అనార్కీ, ఆర్కీ అంటే రూలింగ్, అనార్కీ అంటే అసలు ఏ రూల్ లేకుండా ఉండడం. ఓకే. అనాటమీ బాడీ యొక్క పార్ట్స్ని ఒక స్టడీ చేయడాన్ని అనాటమీ అంటారు. యాంకర్ ఎవరైతే టీవీలో రేడియోలో న్యూస్ ప్రజెంట్ చేస్తారో వాళ్ళని యాంకర్ అని అంటారు. అండ్ యాన్షియంట్ అంటే ఓల్డ్, వెరీ ఓల్డ్, 1000 years, చాలా 1000 years టెంపుల్స్ గురించి దాని గురించి తీసుకోవడం యాన్షియంట్ టెంపుల్, యాన్షియంట్ మూవ్మెంట్ అట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో యాంకిడోట్, యాంకిడోట్ అంటే ఏదైనా షార్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఏదైనా మన స్పీచ్ ఇచ్చేటప్పుడు కావచ్చు, ఏదైనా దీని గురించి ఆయన చెప్పేటప్పుడు కావచ్చు, ఎన్సీ రైటింగ్ కావచ్చు, ఒక చిన్న షార్ట్ స్టోరీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు. ఓకే. ఆ షార్ట్ స్టోరీ ఏమంటాం, యాంకిడోట్ అంటాము. అనెస్థీషియా ఎవరైతే మత్తుమంది ఇస్తారో అతన్ని అనెస్థీషిస్ట్ అంటారు. ఓకే. ESTHETIST అనెస్థీషిస్ట్. అనైల్ అంటే నిల్, పవర్ అనేది నిల్ అవ్వడం, నిల్ అవ్వడం అంటే వీక్ అవ్వడం. ఓకే. వృద్ధ మహిళలు, వృద్ధుల గురించి తెలిసేటప్పుడు మనం వీక్ పర్సన్ గురించి చెప్పేటప్పుడు ఇట్లా వృద్ధులు ఓల్డ్ ఉండి వీక్ ఉన్నారని చెప్పడానికి మనం ఈ అనైల్ అనే వర్డ్ వాడతాం. సో హీ బికేమ్ అనైల్ ఇన్ ఓల్డ్ ఏజ్. యానిమోసిటీ యానిమల్ లాగా బిహేవ్ చేయడం, పశువులాగా ప్రవర్తించడం. ఓకేనా. స్ట్రాంగ్ హ్యాట్రెడ్ దెర్ ఇస్ ఎ డీప్ యానిమోసిటీ బిట్వీన్ దెమ్ అంటే బద్ధ శత్రుత్వం ఉన్నదంటే. అనిహిలేట్ డెస్ట్రాయ్, కంప్లీట్లీ డెస్ట్రాయ్, ఏదైనా యుద్ధం జరిగినప్పుడు కానీ మనం ఇది వర్డ్ని వాడతాం. ఓకే. ద ఆర్మీ అనిహిలేటెడ్ ది ఎనిమీ, డెస్ట్రాయ్ చేయడం అన్నట్టు. యానివర్సరీ ఇయర్లీ ఒకసారి జరుపుకునేది. స్పెల్లింగ్ చూసుకోండి, యానివర్సరీ ANNIVERSARY యానివర్సరీ. అనమాలీ. ఓకే. అనమాలీ మీన్స్ ఇర్రెగ్యులారిటీ. అనానిమస్ అన్నోన్ పర్సన్, అనానిమస్ లెటర్ అంటారు. ఓకేనా. ఆకాశరమణ ఉత్తరం అంటారు, అనానిమస్ లెటర్, అనానిమస్. ఓకే. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్. ఓకే. సో కోర్స్ని రెగ్యులర్ ఫాలో అవ్వండి, మంచిగా వినండి, మంచిగా నేర్చుకోండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.